ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. బైబిల్ వాక్యం ప్రకారం యేసుక్రీస్తు సంబంధులు ఈ లోక మర్యాద చొప్పున జీవించకూడదు. ఫుల్ స్టాప్. యేసుక్రీస్తు సంబంధులు, యేసుక్రీస్తుని విశ్వసించేవారు ఈ లోక మర్యాద చొప్పున నడవకూడదు, ఈ లోక కల్చర్ చొప్పున జీవించకూడదు. పీరియడ్. చాలా స్ట్రిక్ట్ స్టేట్మెంట్. ఎందుకు అలా? ఈ లోక కల్చరు అంత బ్యాడ్ అన్నమాట. ఇది దుష్టత్వ కల్చర్. ఓకే, ఈ లోక కల్చర్ని మళ్ళొక్కసారి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఈ లోక కల్చర్ ఎలాంటిదో తెలుసా అండి? ఆపర్చునిస్ట్ కల్చర్ అన్నమాట. స్వార్థపూరితమైన కల్చర్, అసమానతలు కలిగిన కల్చర్. మానవులందరూ సమానం కాదు, ఎవరు బలవంతులో వాళ్ళు బలహీనులను ఎక్స్ప్లాయిట్ చేసుకోండి అన్నట్టు ఉంటుంది ఈ కల్చర్. ఎలా చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, ఇండియాలో అయితే క్యాస్ట్ సిస్టమ్. తక్కువ జాతి వాళ్ళని అణగద్రొక్కండి, అప్రెస్ చేస్తున్నారు వాళ్ళు. వారికి ఉన్న అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. చూసారా? అంతేగాని మానవులందరూ సమానం అంటలా. అందరూ మానవులే, అందరూ దేవుడు సృష్టించిన బిడ్డలే అంటలా. వీఆర్ గ్రేట్ అంటున్నారు. మీరు తక్కువ జాతోళ్ళు, మేము ఎక్కువ జాతోళ్ళు. మన ఇండియాలోనే అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా అంతే. అమెరికాలో చూసినా, యూరోప్లో చూసినా, మరి ఏ కంట్రీలో చూసినా కూడా స్వార్థపరులు ఈ భూమి మీద ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఆపర్చునిస్ట్ అంట నేను ఏంటి అవకాశవాదులు. వాళ్ళకి బలం ఉంటే ఆ బలాన్ని వాడేసుకొని ఇతరుల్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తూ ఉంటారు. చూసారండి? ఎలా దొరికితే అలా. ఎందుకని అట్లా? ఈ లోకంలో అందరూ సర్వైవ్ అవ్వాలని ప్రయత్నంలో ఇతరుల్ని తొక్కివేసి, ఇతరుల్ని అణిచివేసి జీవించడానికి మొదలెట్టారు. ఇది పాతకాలం నాటి ఫార్మాట్ అన్నమాట. అడవి జంతువుల ఫార్మాటు, అడవి మానవుల ఫార్మాట్. బలవంతుడు బలహీనుడిని దోచుకోవటం. మా కలర్ గ్రేటు, మీ కలర్ తక్కువ. మా జాతి గ్రేటు, మీ జాతి తక్కువ. అట్లా అన్నమాట. సో ప్రతి దేశంలో ఇలాంటివి ఖచ్చితంగా ఉన్నాయి. ఈ భూమి మీద కల్చర్ అంతా అపవాదిదని బైబిల్ చెప్తుంది. అపవాది మనుషుల మధ్య తారతమ్యాలు, హెచ్చుతగ్గులు కలుగజేసి వారిని వారు తిట్టుకొని, వారిని వారు ద్వేషించుకొని బతికేటట్లు చేస్తున్నాడు. చూసారా అండి ఎంత దారుణమైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయో? జాగ్రత్త గమనించండి. అంత చెడ్డ కల్చరేనండి, అంత దుష్ట కల్చరేనండి. కొంతమంది భర్తలు భార్యల మీద జులుం చేస్తారు, అవకాశవాదం. కొంతమంది భార్యలు భర్తల మీద జులుం చేస్తారు, అవకాశవాదం. ఎవరికి ఎక్కడ అవకాశం దొరికితే వారు అలా ప్రవర్తిస్తున్నారు. ఏమండి? భార్యాబాధితుల సంఘం ఉంది లేదనుకుంటున్నారా? అందరూ స్త్రీలందరూ బలహీనలు అనుకుంటే తప్పు. ఈ లోకంలో ఎవరు నమ్మలేని పరిస్థితుల్లోకి అపవాది ద్వారా వెళ్ళిపోయారు. ఇట్స్ బ్యాడ్ కల్చర్. చాలా చెడ్డ కల్చర్ అండి మనం జీవిస్తూ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళని అణిచివేసి అప్రెస్ చేసి జీవించాలని ట్రై చేస్తున్నారు. అవకాశం దొరకాలే కానీ మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని తొక్కేసి బాగా పిండేసి జీవించగలదు తెలుసా? అవకాశం దొరక ఊరుకుంటున్నారు. ఈ లోకంలో వాళ్ళందరూ అంతేనండి.
ప్యూర్లీ అవకాశవాదులు, స్వార్థపరులు. ఆపర్చునిటీ లేక చాలామంది నోరు మూసుకొని కాముకుంటున్నారు, కానీ లేకపోతేనా వాళ్ళు వాళ్ళ లెవెల్ ఏంటో చూపించేవాళ్ళు, వాళ్ళ స్వార్థం ఏంటో చూపించేవాళ్ళు. మరి సామాన్యులు అనుకున్న మానవులు ఉండకూడని ప్రదేశంలో ఉన్నారు బైబిల్ ప్రకారం. అపవాది యొక్క కల్చర్లో జీవిస్తూ ఉన్నారు. వాడు కేవలం సర్పసంతానం వలె చాలా విషం మైండ్లో పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. విషం కక్కుతున్నాడు వాడు. నీతి లేదు, జాతి లేదు, కేవలం స్వార్థం, తన స్వార్థం తను చూసుకుంటాడు. ఎక్కడైనా మర్యాదగా జీవిస్తున్నాడంటే కేవలం వాడు అవకాశం లేదు కాబట్టి అలా మర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. చూసారండి, ఈ లోకాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ప్రభువారు ఎందుకు ఈ లోక మర్యాద చొప్పున జీవించొద్దు అంటున్నారంటే, దిస్ కల్చర్ ఈజ్ వెరీ 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 సిక్. చాలా ఘోరమైన రోగం కలిగిన కల్చర్ అండి ఇది, దుర్మార్గ కల్చర్ అండి. సో కాబట్టి ఈ రోజున ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలండి. ఏ మంచి మనిషి లేడు, ఏ సమాధానపరచువాడు లేడు, ఎవరు నీతిమంతుడు లేదు ఇక్కడ. నీతిమంతులు ఎవరు లేరండి ఇక్కడ. కేవలం అవకాశం లేక అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏమని? వాళ్ళ బలాన్ని ప్రయోగించి జీవించడానికి. అవకాశం లేక తగ్గి ఉంటున్నారే కానీ లేకపోతే చాలామంది తగ్గి ఉండరు. అర్థం చేసుకోండి. సో ఈ లోకం యొక్క ముఖ్యమైన కల్చర్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనుషులందరూ సమానం కాదు. మనుషులందరూ సమానం కాదు. మా కలర్ వేరు, మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు, మీరు వేరు. హిట్లర్ ఇదే మాట అన్నాడు. మా లిప్స్ వేరు, మా కళ్ళు వేరు, మా ముక్కు వేరు, మా స్కిన్ కలర్ వేరు, మేము దైవాంశ సంభూతులం, మిగతా వాళ్ళందరూ పురుగులు అన్నాడు. హిట్లర్ అన్నాడు. కావాలంటే వాడు రాసిన పుస్తకం చదువుకోండి. దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు అతను. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అందరూ లోపల ఇలాంటి భావాన్ని కలిగి ఉన్నారు. ఇంకొకళ్ళు తక్కువ అని, ఇంకొకళ్ళు నాకంటే వేస్ట్ ఫెలోస్ అని అనుకోని భావనలో వెళ్తూ ఉంటారు. మనుషులందరూ సమానం అని బైబిల్ చెప్తుందండి. ఈవెన్ స్త్రీ అని పురుషుడని భేదమే లేదు అంటుందండి బైబిల్. అందరూ సమానమే. ఏంటి? అందరూ సమానమనే భావన ఈ లోకంలో అయితే లేదని నేను చెప్తున్నానండి. కేవలం అవకాశవాదులు, వాడికి అవకాశం లేదనుకోండి, అందరూ సమానం అని చెప్పగలిగే అవకాశం లేదనుకోండి, అబద్ధం ఆడతాడు. మనందరం సమానం, ఉట్టిదే. నిజానికి వాడి మనసులో ఇది వాడు నమ్మడు. పైకి మాత్రం అందరూ సమానం అంటాడు. స్వార్థపరులు, మ్యానిపులేటర్స్ ఈ లోకంలో, ఈ కల్చర్లో ఉన్నారు అని చెప్తున్నాను నేను. ఎంతమందికి అర్థమవుతుంది? సో అందుకే ప్రభువారు ఏమంటున్నారంటే, ఈ కల్చరు బైబిల్కి వ్యతిరేకమైన కల్చరు. ఈ కల్చర్లో జీవించడం చాలా కష్టం అంట. అర్థమవుతుందా? మానవుడు ఆటోమేటిక్గా స్వార్థంగా బిహేవ్ చేయడానికి ట్యూన్ అయిపోయాడండి. వాడికి ఉద్యోగం వచ్చి డబ్బులు రాగానే వేరుగా మాట్లాడతాడు. సరే, ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోయాడు ఈ లోకానికి. అన్నీ పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టోన్లో మాట్లాడతాడు. అన్నీ వచ్చిన తర్వాత ఇంకొక టోన్లో మాట్లాడతాడు. ఏమనుకుంటున్నారు మరి? ఈ లోకానికి, ఈ అపవాదికి, ఈ కల్చర్కి ట్యూన్ అయిపోయాడు వాడు. మానవులందరూ సమానం కాదంట. ఏమని? ఆడవాళ్ళు కూడా చాలా హింసించబడ్డారు మానవ చరిత్రలో మనం చదివితే. బాగా హింసించబడ్డారు వాళ్ళు. సరే, వాళ్ళు హింసించబడ్డారు అని వాళ్ళని ఏమన్నా పైకి తీసుకొచ్చి జాలి తెలిసి ఏమన్నా చేయడానికి చూస్తే వాళ్ళు ఎలా తయారవుతారు? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే విధంగా, వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళు స్వార్థంగా బిహేవ్ చేసే విధంగా మరి ఆడవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అది వాళ్ళు సొంత బ్రెయిన్ కాదు, కల్చర్ అలాంటిది. ఎవరైనా అంతేనండి. పాపం పోనీలే, ఎంతకాలం వీళ్ళు అణిచివేయబడ్డారు, వీళ్ళకి అవకాశం ఇద్దాం, స్వాతంత్రం ఇద్దాం అంటే వారేం చేస్తారో ఆ స్వాతంత్రం తెచ్చుకొని అంతకుముందు ఎవరైతే వీరిని అణిచివేశారో వీళ్ళు వారిని అణిచివేయటానికి ట్రై చేస్తున్నారు. ఎందుకని?
ఈ కల్చర్ అలాంటిది. ఇది అపవాది కల్చరు, ఇది స్వార్థపూరితమైన కల్చరు. ఎంత అవకాశవాదం ఈ లోకంలో ఉంది, ముఖ్యంగా ఇండియాలో అండి. ఎంత దారుణమైన పరిస్థితులు కొంతమంది అనుభవించారంటే ఇప్పటికీ కూడా ఆ వివక్ష ఉంటూనే ఉన్నది. చాలామంది అగ్ర కులాలు అనుకునేవాళ్ళు, యాక్చువల్గా అగ్ర కులాలు తక్కువ కులాలు అంటే ఏమి లేవండి. అగ్ర కులాలు అనుకునే వారిలో కొంతమంది మంచివారు మారటం వల్ల చాలా పరిస్థితులు ఇప్పుడు తగ్గినాయి. ఏంటి, కొంచెం మూర్ఖత్వం పోయింది. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న ఈ కల్చరు అంత భయంకరమైందనమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. మనుషులు ఎందుకు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారు? ఎందుకు అవకాశవాదం అనే మనస్తత్వం కలిగి ఉన్నారు? ఇంకొక వ్యక్తిని తొక్కి, లేకపోతే ఇంకొక వ్యక్తిని అణిచివేసి, ఇబ్బంది పెట్టి, వాడిని హింసించి బతకాలనే కోరిక, స్వభావము ఆ వ్యక్తుల్లో ఎందుకు కలుగుతుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? మేము అగ్రకులము, మేము పెద్దవాళ్ళము అనే స్వభావం వాళ్ళు ఎందుకు కలుగుతుంది? నువ్వెప్పుడు తక్కువగానే ఉండాలి, కింద కూర్చోవాలి, మా ముందు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోకూడదు, మా ముందు మీరు గొప్పగా ఉండకూడదు అనే స్వభావం వాళ్ళు ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్ చెప్తుంది దీనికి. తారతమ్యాలు, అసమానతలు, ఈ స్వార్థం మనిషిలోకి ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు? పురుషాహంకారం అంటారు, తెలుసు కదా. నేను మగాడినే అడి బోల్డ్ ఇంత లేడు వాడు. ఆ రీల్లో బొడ్డోడు మాట్లాడుతున్నాడు. వాడికేం తెలుసు? వాళ్ళ తల్లిదండ్రులు వాడి చుట్టూ ఉన్న ప్రదేశంలో చూస్తేనే కదా వాడు అలా మాట్లాడేది. 6 ఏళ్ల బొడ్డోడు. పురుషాహంకారం. ఎందుకని? మానవుడు 2 రకాలుగా నిర్మించబడ్డాడండి, పురుషుడు అండ్ స్త్రీ కదా. ఈ పురుషుడికి ఈ బోన్ డెన్సిటీ కానీ, ద బోన్ పవర్ కానీ ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ స్త్రీతో కంపేర్ చేసుకుంటే. సో వీడి బలం ఆ స్త్రీ మీద ఎక్కువ ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటున్నారు, అంతే సింపుల్. ఎప్పుడైతే ఒక భర్తకి భార్య కంటే తక్కువ బలం ఉందో వాడు నోరు మెదపలేడు. చూడండి, మానవులు చాలా అవకాశవాదులని నేను అందుకే చెప్తున్నాను. ఈ స్వభావం ఎందుకు వచ్చిందంటే, వీడు నాకంటే తక్కువ, వీడికి నాకంటే తక్కువ నాలెడ్జ్ ఉంది, వీడికి నాకంటే తక్కువ బలం ఉన్నది అని వాడికి అవగాహన వచ్చినప్పుడు వాడిలో స్వార్థపూరితమైన స్వభావం వచ్చి దాన్ని అవకాశవాదంగా మార్చుకుంటున్నాడు. దాన్ని అవకాశంగా తీసుకొని వారిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. చూసారా? అలా ఈ సమాజంలో అందరూ తయారయ్యారు. ఆ మనసు ఎంత దారుణమైన మనసు చూడండి. కేవలం బలం చూసుకొని, బలగం చూసుకొని బిహేవ్ చేస్తున్నారు చాలామంది. అజ్ఞానం ఎదుటివాడిలో ఉంది, వాడికి తెలియదు, నాకు తెలుసన్న ఒక్క ఇన్ఫర్మేషన్ బట్టి మరలా ఆ తెలియని వాడిని భయంకరంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి స్వభావం మనుషులకు ఎందుకు వస్తుంది? ఇంకొక వ్యక్తిని హింసించి, ఇంకొక వ్యక్తిని బాధపెట్టి, ఇంకొక వ్యక్తిని ఎక్స్ప్లాయిట్ చేసి బతకాలన్న ఆలోచన మనిషికి ఎందుకు వస్తుంది? ఎందుకు మనం అందరం సమానం, అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలన్న ఆలోచన ఎందుకు రాదు? ఎందుకు మనిషిలో ఎంత స్వార్థపూరితమైన స్వభావం ఉంది? మళ్ళీ అదే ఎవరు చెప్పలేని బేసిక్స్ ఇవి, ఏమండి? అందుకే బైబిల్ చెప్తుంది ఇక్కడ, అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఓ మనిషి, నీవు దారుణమైన మనస్సాక్షి కలిగి ఉన్నావు, నీ మైండ్కి దారుణమైన రోగం పట్టింది, నువ్వు ఎదుటి వ్యక్తిని సమానంగా చూడలేని మైండ్కి రోగం పట్టింది, ఎదుటి వ్యక్తిని సమానంగా చూడలేని పెద్ద రోగం పట్టింది నీకు.
దాన్ని నువ్వు వదిలించుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఆ రోగం నయమయ్యే పరిస్థితిలో లేదు. అర్థమవుతుందా? నీవు నీ యొక్క అవకాశాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావే కానీ నీ యొక్క మంచి స్వభావాన్ని బట్టి జీవించటం లేదు. ఎంతమందికి అర్థమవుతుందండి? చాలామంది ద రిఫ్యూజ్ టు అండర్స్టాండ్ ద రియల్ ఇన్ఫర్మేషన్. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టం లేదండి చాలామందికి. మానవ హక్కులు అని కొన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. మానవ హక్కులు ఉల్లంఘన జరగకూడదని అందరూ అంటూ ఉంటారు. ఏంటి? మనిషికి బతికే హక్కు ఉంది, మనిషికి తినే హక్కు ఉంది, మనిషికి త్రాగే హక్కు ఉంది, మనిషికి తన ఇష్టమైన చోటని నివసించే హక్కు ఉంది. మానవ హక్కులు అన్నమాట ఇవి. తన జీవితం తన ఇష్టానుసారంగా జీవించే హక్కు వాడికి ఉన్నది. మానవ హక్కులు ఉన్నాయి చాలా. కానీ మానవ హక్కులను కాలరాస్తున్న వారు ఈ ప్రపంచంలో మరి ఎక్కువ మంది ఉన్నారు. అలా పెట్టుకున్నా కూడా ఎవ్వరూ కూడా వాటిని కేర్ చేయట్లేదు. నేను ఇలా మాట్లాడుతుంటే మానవ హక్కుల ఉల్లంఘన ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఎవరో యుద్ధం చేసుకుంటారు, అక్కడ పసిపిల్లలు 5,000 మంది చనిపోతారు. ఏంటండి అది? భూమి మీద ఏ మనిషి శాశ్వతం కాదని అందరికీ తెలుసు. భూమి అంటే స్థలం కోసం కొట్టుకు చేస్తారు, నీళ్ల కోసం కొట్టుకు చేస్తారు, తిండి కోసం కొట్టుకుంటారు, పెట్రోల్ కోసం కొట్టుకుంటారు. మనిషి శాశ్వతం కాదని తెలుసు. కానీ వాళ్ళలో ఉన్న స్వభావం రోగం పట్టిన స్వభావం కాబట్టి వాళ్ళకి అర్థం లేని జీవితాలే ఉంటాయి. బైబిల్ అదే చెప్తుందండి. నరుడు భయంకరమైన రోగంతో జీవిస్తూ ఉన్నాడు. ఏ దేశంలో అయినా అంతేనండి. అమెరికాలో చూసుకున్న తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు, వాళ్ళు ఏం రాస్తారు తెలుసా? కుక్కలకి నల్ల జాతీయులకి ఇక్కడ ఎంట్రీ లేదు అని రాస్తారు. బ్రిటిష్ వాళ్ళు కూడా రాస్తారు, కుక్కలకి ఇండియన్స్కి ఇక్కడ అనుమతి లేదు అని. ఇండియాలో ఏం రాస్తారు తెలుసా? కుక్కలకి, శూద్రులకి, దళితులకి ఇక్కడ ఎంట్రీ లేదు అంటారు. అందుకే వాళ్ళ గుళ్ళోకి వాళ్ళ బళ్ళలోకి రానివ్వరు, కుక్కలు అంటారు. ఈవెన్ హీబ్రూ వాళ్ళు బైబిల్ ప్రకారం జీవించకుండా మతం చేసుకొని, మతం అయిపోయి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మతం క్రియేట్ చేసుకొని వాళ్ళు అన్యజనుల్ని కుక్కలు అంటారు. సమరయుల్ని, వేరే ఎవరు ఏ దేశస్తులైనా వాళ్ళు కుక్కలు అంటారు. చూసారండి? సో మానవుడిలో ఇలాంటి దుర్మార్గపు దుష్ట స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది? పల్లెటూరులో ఎవరు ధనవంతులు ఉండరు, అయినా వాళ్ళు తన్నుకు తెస్తున్నారు పొద్దాక. ఎందుకు? అరే మీరందరూ పేదోళ్ళేగా, మీరెందుకు అంతలా? ఆ పేదోళ్ళలో కూడా నేను గ్రేట్ అని వాడు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని కుర్చీలో కూర్చొని ఇటురా అటురా అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ వాడికి వినాలన్నమాట. సో ఎక్కడ చూసినా ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఎందుకని? ఇది అపవాది లోకం. బేసిక్గా అపవాది యొక్క స్ట్రాటజీ అంటే దాన్ని ఏమంటారు? స్ట్రాటజీ ఏంటంటే, వాడి యొక్క స్ట్రాటజీ మనిషిని కొట్టుకునేటట్టు చేస్తాడు, మంచి సహవాసం లేకుండా చేస్తాడు, వారిలో సమాధానం లేకుండా చేస్తాడు. ఎందుకంటే మానవుల్ని ద్వేషిస్తున్నాడు అపవాది. అది మెయిన్గా ఇక్కడ జరుగుతుంది. ఒకరినొకరు ప్రేమించుకోవటం అనేది యేసుప్రభువు వారు చెప్పిన కాన్సెప్టు. అపవాది ఏమంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవద్దు, ఒకరినొకరు ద్వేషించుకోండి. ఆ ద్వేషించుకునేటట్టు నేను చేస్తా అంటాడు అపవాది. కుళ్ళు పడండి, అసూయ పడండి, అహంకారంతో బిహేవ్ చేయండి, ఎగిరెగిరి పడండి, నువ్వెంత అనుకోండి, పక్కన వాళ్ళ దగ్గర లాక్కోండి, పీక్కోండి, అబద్ధాలు ఆడండి, ఒకళ్ళనొకళ్ళు చంపుకోండి, కొట్టుకోండి అని అపవాది చెప్తాడండి. ఎందుకని? మానవులు అంటే వాడికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అది వేరే సబ్జెక్టు.
సో ఈ కల్చర్లో మనుషులు అసమానతలతోనే బతుకుతూ ఉన్నారు. దే డోంట్ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. ఏంటి, ఒకవేళ ఎవరైనా మనం అందరం సమానం అని మాట్లాడుతున్నారంటే దే ఆర్ లయింగ్, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. సింప్లీ లయింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈ సమాజంలో మతాలు, కులాలు, రకరకాల రేసిజమ్స్తో, రకరకాల తారతమ్యాలతో, రకరకాల భావనలతో ఒకరినొకరు సపరేట్ చేసుకొని ద్వేషించుకుంటూ జీవిస్తూ ఉన్నారు ఈ భూమి మీద. ఇది ఒక చండాలమైన కల్చరు. యాక్చువల్గా డెమోక్రసీ అంటే ఏంటో తెలుసండి? ప్రజలందరూ ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కొంతమంది సపోర్టుగా ఓటేస్తారు, కొంతమంది సపోర్టుగా ఓటేయరు. అది డెమోక్రసీ. ఆ తర్వాత ఏ ప్రభుత్వం అయితే ఎన్నుకోబడిందో ఆ ప్రభుత్వం ఓటు వేసినా వేయకపోయినా అందరినీ సమానంగా చూడాలి. ఇది డెమోక్రసీ. కానీ ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం వాళ్ళకు ఓటేసిన వాళ్ళని మాత్రమే చూసుకుంటూ ఓటేని వాళ్ళని చూసుకోవట్లేకపోతే అది డెమోక్రసీ కాదు, అది నియంతృత్వ ప్రభుత్వం. అది అసలు చండాలమైన బిహేవియర్, చాలా దారుణమైన నీచమైన క్యారెక్టర్లెస్ బిహేవియర్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పి? సో నేను ఏం చెప్తున్నానంటే ఈ లోకంలో అండి దారుణమైన కల్చర్ ఉన్నది. చాలా నీచమైన, చాలా చండాలమైన, దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఈ కల్చర్ ఉంది. ఎవరైనా సరే, ఆడవాళ్ళు చూసుకోండి, పురుషులు చూసుకోండి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు స్వార్థంగా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది ఏమీ లేదు కాబట్టే కుక్కిన పేనుల్లే ఉంటారు. ఆడవాళ్ళైనా పురుషులైనా ఏమన్నా ఉంటే మళ్ళీ ఎగిరెగిరి పడతారండి. బలహీనుణ్ణి ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఆల్వేస్ రెడీ ఈ కల్చర్లో ఉన్నవాళ్ళు. నేను ఆడవాళ్ళని చూసి జాలిపట్టలేదు, పురుషులను చూసి జాలిపట్టలే, అందరిని చూసి జాలిపడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి వారి అవకాశాన్ని బట్టి బిహేవ్ చేస్తున్నారు. అంతేగాని మన అందరం సమానం, అందరూ ఒకరికొకరు సహాయంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, అందరూ ఈక్వల్ అన్న భావంతో ఉండాలి, అది లేదు ఇక్కడ. అలా అనుకునేవాళ్ళు ఎవరు లేరు. ఎంత దుర్మార్గమైన సమాజం, ఎంత దుర్మార్గమైన సొసైటీ వీఆర్ విట్నెసింగ్. ఇప్పుడు అనుకుంటున్నారా? ఫ్రమ్ ద బిగినింగ్. ఎప్పుడైతే తొలి మానవులు ఏదైనా తోట నుంచి బహిష్కరించబడ్డారో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ భయంకరమైన కల్చరు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని? అది దేవునికి దూరమైన కల్చరు. ఇప్పుడు దేవుని కల్చర్ చెప్తాను చూడండి. దేవుని కల్చర్, బైబిల్ కల్చర్ ఏమనుకుంటున్నారు? స్త్రీ అని పురుషుడని లేదు, యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, చిన్నవాడు పెద్దవాడని లేడు, పశువుడు లేకపోతే పెద్దవాడని లేదు, అందరూ క్రీస్తునందు సమానమే, అందరూ పౌరులు దేవుని బిడ్డలే, అందరూ ఈక్వాలిటీగా బతకాలి, ఈక్వల్ రైట్స్తో బతకాలి, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉండాలి, ప్రతి ఒక్కరూ స్వాతంత్రంగా జీవించాలి. అర్థమవుతుందండి? ఇది దేవుని రాజ్య కల్చర్. యేసుప్రభువారు యాక్చువల్గా సువార్త అని చెప్పింది ఇదే. చాలామంది ఈ ప్రపంచంలో యేసుప్రభువారు సువార్త చేద్దాం, వీఆర్ ఎవాంజలికల్ పీపుల్, వీఆర్ ఇవాంజలిస్ట్స్, మనం సువార్త చేస్తాం ప్రపంచవ్యాప్తంగా అంటారు. వాళ్ళకి ఏం తెలియదు, సున్నా తెలుసు. దే డోంట్ నో వాట్ దే ఆర్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్. వాళ్ళకి దే హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆన్ ద గాస్పల్. నిజమైన గాస్పల్ అంటే ఏంటో తెలుసా అండి? ఓ మానవులారా, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మీరు అందరూ సమానం, మీకు ఈ జ్ఞానం రావాలి, ప్రతి ఒక్కరూ సమానం, క్రీస్తునందు స్వాతంత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా స్వాతంత్రంగా అంటే అది చెప్తుంది ప్రభువారు. కానీ ఈ రోజున ఎవరికి అర్థమవుతుంది అది? ఇది నిజమైన కల్చరు. ఎక్లీషియా కల్చరు ఇదే. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద క్రైస్ట్. అదే మెసేజ్.
ఏదో టాలెంట్ని బట్టి, డబ్బును బట్టి, లేకపోతే అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి, బట్టలను బట్టి తారతమ్యాలు ఉండకూడదు. దేవుని రాజ్య కల్చర్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్. అందరికీ సమాన అవకాశాలు, సమానత్వము ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ యొక్క భయంకరమైన సమాజంలో ఎన్నో వివక్షలకు గురయ్యి బాధపడి బయటపడి చాలా ప్రయత్నాలు చేశారు దీన్ని మరి తొలగిద్దామని, చాలామందిని దీని నుంచి విడుదల చేద్దామని. చాలామంది రచయితలు, కవులు, ఉద్యమకారులు, బాగా చదువుకున్న వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా సరే పోయినాయా అండి? పోలేదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చేసిన తన జీవిత సేవ ఏదైతే ఉందో ఈ అసమానతలు పోగొట్టడానికి, ఈ క్యాస్ట్ సిస్టానికి వ్యతిరేకంగా ఉన్న ఆ పుస్తకాన్ని కూడా ఆయన తగలబెట్టాడు ఆయన. ఓకే, రాజ్యాంగం రాసి అందరికీ సమాన హక్కులు కల్పించాడు. అయినా సరే బుక్లో ఉన్న ఆ యొక్క లాస్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాంగా మనం. ఏమండి, రాజ్యాంగంలో రాయబడిన హక్కులను కూడా హరించి వేస్తున్నారే. చూసారా ఎంత భయంకరంగా అసమానత్వం పేరుకుపోయిందో ఈ సమాజంలో. ఇది ఈనాటి భయంకరత్వం, ఈ కల్చర్ యొక్క స్థితి. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఎలా అండి బయటపడేది? అందుకే యేసుప్రభువు వారు వచ్చారు. యూ నీడ్ టు కమ్ ఇన్ టు మై కింగ్డమ్. నువ్వు నా రాజ్యంలోకి ప్రవేశించాలి, నా కల్చర్లోకి ప్రవేశించాలి. అక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఉంటాయి, సమానత్వం ఉంటుంది, సమాధానము ఉంటుంది. ఓకే అండి, పరిశుద్ధత, నీతి ఉంటుంది. అన్ని విషయాల్లో జ్ఞానం అందించబడుతుంది. మానసిక స్థితిని ఏదైతే పోగొట్టుకున్నామో, మంచి మానసిక స్థితిని, రోగం కలిగి ఉన్న మానసిక స్థితి నుండి స్వస్థ హృదయాన్ని ప్రభువారు అందిస్తారు. ఓకే, నేను ఇందాకే చెప్పాను. కారణం ఏంటి? భయంకరమైన ఈ దుష్ట కల్చర్కి మానవ స్వభావం. వాడికి ఒక భయంకరమైన రోగం పట్టింది ఆ హృదయానికి. దానికి స్వస్థత ఇక్కడ కలుగుతుంది. అర్థమవుతుందా? నిజమైన దేవుని రాజ్య కల్చర్ని రుచి చూస్తే కానీ అర్థమవుదండి, చెప్తే తెలియదండి. ఇది అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ గాడ్. దేవునిలో మనందరం సమానమే. మనందరము ఆ యొక్క మనస్తత్వం పొందుకొని చక్కని జీవితాన్ని జీవించాలని యేసు ప్రభువారు వచ్చారు. అదే ఊరూరా గ్రామం ప్రకటించారు. Here I am come to announce the new kingdom brought from heaven, the kingdom of heaven, a new culture, a new wonderful society అని యేసు ప్రభువారు చెప్పారు. సో అలాంటి దాంట్లోకి వస్తే ఏదన్నా ముందు అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది. ఈ ప్రపంచ పరిస్థితులు కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకునే కెపాసిటీ వచ్చింది. లేకపోతే అంతేనండి, భయంకరమైన పరిస్థితులు. ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయాలు మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఈ లోకంలో అందరూ అవకాశవాదులే, స్వార్థపరులే. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఎవరికి ఎంత బలం ఉంటే ఆ బలాన్ని వాడుకొని వారి సర్వైవ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు అంతే. అడవిలో జంతువుల వలె. అడవిలో జంతువుల యొక్క రూల్ ఏంటో తెలుసా? బలవంతమైన జంతువు బలహీనమైన జంతువుని తిని బతుకుద్ది. సో ఇదే ఆటవిక కల్చర్ నడుస్తుంది ప్రస్తుతం ఈ భూమి మీద. ఈవెన్ మానవుల మధ్య బలవంతుడు బలహీనుణ్ణి తినేసి బతుకుతున్నాడు. ఆ అవకాశాన్ని వాడు వాడుకొని బతుకుతున్నాడు. ఓకే, అందరికి అర్థమైందని నేను చెప్తుంది. సో ఇలాంటి కల్చర్లో నుంచి మనందరం బయటపడాలి.
బైబిల్ కల్చరు, దేవుని కల్చరు ఈనాటి ఈ సమాజంలో భక్తులని చెప్పుకుంటున్న ప్రొటెస్టెంట్ సంఘాలు కానీ, రోమన్ క్యాథలిక్స్ కానీ, ఎవరైనా బోధకులని చెప్పుకుంటున్నారో వాళ్ళకు కూడా ఏం తెలియదండి. వారు కూడా మోసపోయారు. బయటపడండి వారి యొక్క మాయ మాటల నుంచి కూడా. ఓకే, ద కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ సెల్లింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అ రాంగ్ స్పిరిచువాలిటీ. అది తప్పుడుది. అందుకే ఇంతకాలం నుంచి ఎంతమంది క్రైస్తవులు ఉన్నా కూడా ఎక్కడ కూడా నీతిమంతులు లేకుండా ఉండటం గమనించుకోండి. ఇదే సూచన. దేవుని యొక్క నిజమైన రాజ్య కల్చర్లోకి రావాలని వచ్చి నిజమైన స్వాతంత్రాన్ని, సమాధానాన్ని, ఆ యొక్క అద్భుతమైన వండర్ఫుల్ పరిస్థితిని ఎక్స్పీరియన్స్ కావాలని నేను కోరుకుంటూ ఈనాటి ఈ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.